ఎవరు కట్టినా ప్రజల కోసమే. అంతే కదా. ఎవరు కట్టినా ప్రజల డబ్బులతోనే. ఎవరు కట్టినా ప్రజల డబ్బులతోనే. గడిచిన 10 సంవత్సరాల కాలంలో జరిగిన అవకతవకలపైన ఒకదాని వెంట విచారణ జరుగుతున్నది. ధరణి, విద్యుత్ రంగము, సాగునీటి రంగము, వీటిల్లో జరిగిన లోపాలను నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు, వాళ్ళ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు, ముఖ్యమంత్రి ఆ విషయం గురించి పదే పదే మాట్లాడుతూనే ఉన్నారు. ఏమీ జరగలేదని మీరు విచారణ జరిగి రిపోర్టు రావాలి కదా బయట. నేను ఏమంటున్నా, ఏ విచారణ చేసుకోండి వచ్చిన వీళ్ళు కోరుకునేది వీళ్ళ పైశాచిక ఆనందం. వీళ్ళు చేయదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని, కేసీఆర్ ప్రభుత్వాన్ని బదనాం చేయాలి. దాంట్లో ఏం లేదు. బదనాం చేయాలి, రోడ్డుకిల్చాలి, ప్రజల్లో చులకన చేయాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేయాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలలో ప్రభుత్వం బతుకుతూ ఉంది. చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం మీది ఎంక్వైరీలు చేసేటువంటి కమిషన్లు కానివ్వండి, చట్టాలు కావని మీ దగ్గర ఉన్నాయి, వేయండి. దాంట్లో ఎలాంటి భయాందోళన మాకు లేదు కదా. ఎటుబెట్టి బీఆర్ఎస్ పార్టీని బ్లేమ్ చేసి ఇబ్బందులు పెట్టి కేసులు పెట్టాలనేటువంటి ఒక పైశాచిక ఆనందం మాత్రమే ప్రభుత్వం కోరుకుంటుంది. ఏ కేసు అయినా సరే, ఇట్లాంటి కేసులు అన్నిటి మీద కూడా మీరు కాళేశ్వరం తీసుకోండి, లేకుంటే ఇరిగేషన్ తీసుకోండి, లేకుంటే ఎలక్ట్రిసిటీ తీసుకోండి, ఇంకేదైనా సరే. నేను చెప్పిన కదా ఇందాక 33 శాఖల మీద ఎంక్వైరీ వేసుకున్నారు అంటున్నా. ప్రతి శాఖ మీద ఎంక్వైరీ వేసుకున్నారు. ఇలా అధికారం అనేది శాశ్వతం కాదు బుచ్చన్న గారు. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం, ప్రజలు ఏమి ఇచ్చిండ్రు, ప్రజలకు మనం ఏమి ఇచ్చినాం, తిరిగి ఏమి ఇవ్వాలనేది చాలా ముఖ్యం. కానీ మీరు 11 నెలల సగం రోజులు మీ సమయాన్ని వృధా చేసిండ్రు, ప్రజల కోసం ఖర్చు పెట్టలేదు. ఇలా ఢిల్లీకి పోయినన్ని సార్లు ఒక్కదాని మీద రివ్యూ జరగలే బుచ్చన్న. గడిచిన ప్రభుత్వం లోపాలను సరిదిద్దడానికి, నిలబెట్టడానికి ఇంకా మాకు సమయం సరిపోతలేదని వారు అంటున్నారు. ఎందుకో 10 ఏళ్ళు తీసుకుంటారా మరి? సమయం సరిపోయింది. 11 ఏడాది పడుతుందా అన్న? ఏడాది పడుతుందా సరి చేయడానికి? అక్కడ సరి చేసే అసలు వీళ్ళకు అవగాహన లేదు. వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేదు, సమస్యల మీద అవగాహన లేదు, భౌగోళిక అంశాల మీద అవగాహన లేదు. అసలు ఈ తెలంగాణ భౌగోళిక స్వరూపం ఎట్లుంటుంది, ఏ జిల్లాలో ఏమేమి పంటలు పండుతాయి, జిల్లాల పరిస్థితులు ఏంది అనేటువంటి వాటి మీద మీకు అవగాహన లేదు. వాటి మీద అవగాహన లేదు. మీ అవగాహన ఏంది? కూల్చుడు, విధ్వంసం, కలెక్షన్. మీ ప్రియారిటీస్ ఇవి కదా. నేను అడుగుతా ఉన్నా మీ ఈ సందర్భంగా, ఈ బీఆర్ఎస్ సాయంలో వారు బాగుపడేందుకోసమై ఉన్న అవకాశాలు ఏవో చూసుకున్నాడు తప్ప తెలంగాణ సమాజానికి ఏమీ చేయలేదు అనేది కూడా వారు అంటున్నారు. అది ప్రజలకు తెలుసు. ఒకరిద్దరు మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఇలా కేసీఆర్ ఏడబోయిండని అడుగుతలేరా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడున్నారు? మీరు రండి, మేము తప్పు చేసినామని ఖమ్మం జిల్లాలో ఆనాడు వరదలు వచ్చినప్పుడు మాట్లాడిండ్రు, మూసి బాధితులు వచ్చి మాట్లాడిండ్రు, హైడ్రా బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఇలా నిరుద్యోగ బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు, ఆటో కార్మికులు వచ్చి మాట్లాడుతున్నారు. రేపో ఎల్లుండో ఆర్టీసీ కార్మికులు కూడా వస్తారు, ఉద్యోగులు కూడా వచ్చే రోజు ఉంది బుచ్చన్న. ఎందుకు తొందర? ముందు ముసుళ్ళ పండగ. డెఫినెట్గా వీళ్ళు చేసినటువంటి మోసాలు, వీళ్ళ అబద్ధాల చిట్ట ప్రజలే విప్పుతారు. కానీ ఇక్కడ మొన్న కేటీఆర్ మాట్లాడింది, కేసీఆర్ మాట్లాడిన మాటల్లో వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అని వారు అన్నారు. అంటే బీఆర్ఎస్ గెలుస్తుంది. ఇంతకు పూర్వము 6 నెలల్లో ప్రభుత్వం ఉండదు, వీళ్ళు ఉండేది 7 ఏడాది కన్నా ఎక్కువ ఉండరు, ఎప్పుడన్నా ఎలక్షన్లు రావచ్చు, ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా బీఆర్ఎస్ గెలుస్తారనే దగ్గర నుంచి వచ్చే ఎలక్షను అనేది కొంచెం టోన్ మారినట్లుంది కదా. నేనేమంటున్నా, అది మేమనలేదు. ఎవడైతే మొదలుపెట్టి మాటలు మాట్లాడినోడే ఫస్ట్ వైన్లో జాయిన్ అయ్యిండు. ఎవడైతే ఈ ప్రభుత్వం 6 నెలలు 3 నెలలు ఉంటుందని అన్నోడు వాడే పోయి ముందుగా జాయిన్ అయ్యిండు. మేమనలే. అర్థమైందా? మాకు క్లారిటీ ఉంది, ప్రజలకు క్లారిటీ ఉంది, దీంట్లో సందేహం ఏం లేదు. డెఫినెట్గా మీకు ఇచ్చినటువంటి, నేను ఇంకో మాట చెప్తున్నా, మీకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టి, ప్రతిపక్షాల మీద గొంతుల మీద కత్తులు పెట్టి వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం చేస్తే ప్రయోజనం లేదు. ఈ 11 నెలల్లో 336 రోజులు, ఇంకా 20 రోజులైతే, ఇంకా 14 రోజులైతే మీకు సంవత్సరం నిండుతుంది.
సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు నింపుతామని చెప్పింది. మేమిచ్చిన ఉద్యోగాలకే మీరు నోటిఫికేషన్లు ఇవన్నీ అయిపోయినాక నేను చెప్పిన ఇలా మీరు ఇచ్చిండ్రు వాళ్ళకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిండ్రు. ఇప్పటి వరకు మీరు కొత్తగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఒక్క ఉద్యోగం ఫిలప్ కాలేదు. ఇలా మీరు 50,000 అని అబద్ధాలు చెప్తున్నారు. రెండోది మీరు రైతు వినండి అన్న, వరంగల్ రైతు డిక్లరేషన్ సభ పెట్టుకున్నారు. అన్నిటికీ 300 నుంచి 500 వరకు మద్దతు ధర ఇస్తామన్నారు. ఒక్కదానికి మద్దతు ధర లేదు. బోనస్ ఇస్తారన్నారు, బోనస్ లేదు. బోనస్ బోగస్ అయిపోయింది. చేవెళ్లలో ఎస్సీ డిక్లరేషన్ పెట్టిండ్రు. ఎస్సీ డిక్లరేషన్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిండు. వచ్చినటువంటి రిజర్వేషన్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఇలా మీరు తొక్కిపెట్టి ఇలా ఈ నోటిఫికేషన్లకు ఇలా ఉద్యోగాల భర్తీ చేయడంలో రిజర్వేషన్ అయినాకనే చేస్తామని చెప్పిండు. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి మాట తప్పిండు. ఇలా అంబేద్కర్ అభయాసం కింద 10 లక్షలు కాదు 12 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిండు. దాన్ని మాట తెప్పిండు. 10th క్లాస్ పాస్ అయితే 10,000 ఇస్తామన్నారు. ఇంటర్ పాస్ అయితే 15,000 ఇస్తామన్నారు. డిగ్రీ పాస్ అయితే 25,000 ఇస్తామన్నారు. పీజీ పాస్ అయితే 1,00,000 ఇస్తామన్నారు. పిహెచ్డి పాస్ అయితే 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఇలా అమ్మాయిలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఏడాదినే చేస్తామని చెప్పిండ్రు. ఇలా గమ్మత్ ఏంటంటే మేము ఇచ్చినటువంటి గురుకులాలలో మేము ఆనాడు గురుకులాల విద్యార్థులు ఇలా హిమాలయ శిఖరాలకెత్తి ఎవరెస్ట్ శిఖరాలకెక్కి ఎత్తేంత పరిస్థితి విద్యా సంస్థలను తీసుకొచ్చినాం. ఇలా గురుకులాలలో తిననికి తిండి లేదు బుచ్చన్న. దొడ్డు కారం అన్నం పెడుతుండ్రు, దొడ్డు బియ్యం పెడుతుండ్రు. ఇలా యావరేజ్గా నెలకు వారు చెప్పే సమాధానం అదే, పోయిన ప్రభుత్వం చేసిన అప్పులకు అసలు వడ్డీ కట్టలేకపోతున్నాము అని వారు పదే అంటున్నారు. అది చెప్పుకొనే బతుకుతారు అంటున్నా. ఇలా వాళ్ళు ఇంకా 5 ఏళ్ళు కూడా అది చెప్పుకొని బతుకుతారు. వీళ్ళు అసమర్థ పాలన నడుస్తుంది. ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మంచి పని ఒకట్లేదా? నేనైతే మంచి పని ఉందని అయితే అనుకోవట్లేదు. ఏ ఒక్కటి కూడా మంచిది లేదు. ప్రజలకు నష్టం చేసిండ్రు, ప్రజలను ముంచిండ్రు తప్ప మంచి ఏం లేదు. మీరు ఇన్ని ఉద్యోగాల భర్తీ చేసినామని, ఇన్ని నోటిఫికేషన్లు ఇచ్చినా మీరు చెప్తే నిరుద్యోగులు మీ పట్ల ఎందుకంత ఆగ్రహంతో ఉన్నట్లు? అప్పుడు ఇప్పుడు వాళ్ళకి తెలిసింది కదా నిజం. ఇలా ఆనాడు మా మీద వ్యతిరేకత ఉన్నారు నిజమే. ఇవాళ తిరుగుతున్నారు కదా. ఎవరు మోసం చేసిండ్రు, ఎవరి వల్ల అన్యాయం జరిగింది? ఇలా 55 జీవో వల్ల 29 జీవో తీయడం వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది. ఇలా వాళ్ళ మీదనే పోయి మీరు ఆ రోజు ఏం చేసిండ్రు? రాహుల్ గాంధీని తీసుకొచ్చేమో మీరు చిక్కడపల్లి లైబ్రరీ దగ్గరికి వెళ్ళి ఆ రోజు మీరు విద్యార్థుల పక్షాన్ని నిలబడి. ఇలా రాహుల్ గాంధీ బేగంపేటకి వచ్చి బోయినపల్లి నుంచి ఎందుకు రిటర్న్ మారిపోయిండు? మరి నిరుద్యోగులను పిలిచి ఎందుకు మాట్లాడలేదు? అంటే నిరుద్యోగుల శాఖ ఢిల్లీకి తగిలింది. ఇలా నిరుద్యోగుల శాఖ ఢిల్లీకి తగిలింది కాబట్టి ఇలా నిరుద్యోగులతో మాట్లాడే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందా?